అక్కడే అన్నం వండుకొని అక్కడే తినేస్తారు, స్నానాలు కూడా ఉండవు, అక్కడే తినేస్తారు. ఈ కావుడి మీద ఎక్కడో నుంచి నీళ్లు తెచ్చుకొని అన్నం వండుకుంటారు. ఆ అన్నంతో నాకు పులుసు ఏడు చేసుకుంటుంది. ఈ గొర్రె పాలన్నీ ఈ మేకపాలన్నీ పిండిసి ఆ అన్నం పోసేస్తారు, ఇలాగ గుడ్డ కట్టేసరి పోసేస్తాడు అన్నం. అక్కడే ఆ గట్టు మీద పోసేస్తాడు అన్నం. పోసేసి 3 రాళ్ళ మీద కొండ పెడతారు, తాలింపులు కట్టి మందు పాడైపోతాడు. అన్నీ అందులో సిక్కిసి పడేస్తాడు, మిరపకాయలు పడేస్తాడు, నువ్వులు పడేస్తాడు, సత్తుకొండన్నీ పడేస్తాడు. ఈ తీసిన పాలన్నీ అందులో పంపేస్తాడు. పంపేసి ఇదంతా మరిగి 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 గొప్ప టేస్ట్ అండి. అది పాలు మరిగిపోయిన తర్వాత అవన్నీ పోసి పులిసిపోయి అది ఒక పులుసులాగా అయిపోతారు. అది వేసుకుని అన్నం తినేస్తారు అందరూ. అక్కడ కుక్కలు పెంచుతారు, కుక్కతో అన్ని సమానంగా వంతులు వేసేస్తారు ఆకుల్లో. అరికాలతో సమానంగా వేసుకొని తినేస్తారు. ఎంత బాగా తెలిసిన వాళ్ళకైతే ఆ మేకపాలతో స్టార్ట్ చేసుకుంటారు, అది వేసుకొని తింటారు. నేను ఒక రోజు ఒకసారి రుచి వస్తాను, నేను తెలియనైనా అన్నాను అంటే అంటే నాకు తెలుసు కనుక అప్పుడు ఎంత ఆకులోని అది కొంచెం వేసిన తర్వాత తింటే ఎంత రుచో మరి తెలియదు. ఆ కొండలో మరిగి 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 ఆ పాలు చక్కగా అయిపోయి అది బలమైన భోజనం. అది ఉదయం తింటారు, మళ్ళీ రాత్రికే భోజనం. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉండవు. అలాగా నడుస్తూనే కొడుతున్నది. చేపడికి ఎప్పుడు కష్టమే. ఈ చేపడికి మరీ కష్టం. ఈ 3 చిన్నపిల్లలు మేడ మీదకి ఎక్కి దిగడము. తర్వాత ఏమో మరి నేను కబుక్కుని కొంచెం నాకు కాలు ఇది కదా హార్ట్ పేషెంట్, కాలు నాకు రిపేరు. నేను కబుక్కుని ఆ సిస్టర్ దగ్గరికి వెళ్తాను, తలుపు కొట్టేస్తాను. మేడ మీద తొందరగా ఎక్కాలని సిస్టర్ అన్నది బ్రదర్కి ఇంకొక గజంలో ఇంకొక మేడ మీదకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కలిసిపోయాను. ఆ కూరడు బ్యాగ్ పట్టుకుని బయట ఉండిపోయాడు. ఆ కూరడు ఎలా చూడమని నాకు తెలియదు. ఈయన మరి ఏంటి నేర్పుతాడో నాకు తెలియదు. ఆ బ్యాగ్ తెచ్చి నా గదిలో నా దగ్గర పెట్టద్దు. ఆ మోటాడు బ్యాగ్ పట్టుకుని బయట నిలబెట్టుకున్నాడు. నాతో రావాలి కదా. ఇప్పుడు ఇద్దరు సిస్టర్లు ఉన్నారు కనుక లోపలికి వెళ్ళాను. లేకపోతే నేను ఏదైనా ఒక సిస్టర్ ఉంటే బయటే ఉండిపోతాను. నాతో వచ్చిన తర్వాత నాతో రావాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి కూడా శాంపుల్కి. సిస్టర్లు మీరు అక్కడ ఉన్నారు, మీటింగ్ మీరు రాను. ఒక తోడు మాకు ఒక మనిషి ఉన్నారు. అయితే వీళ్ళని అంత కష్టము కాపరికి చాలా కష్టం తెలిసిన. ఒకసారట ఈ పొట్ట స్ట్రైక్ చేసిందట. ఈ పొట్ట మీద స్ట్రైక్ చేసాడు అవయవాలను. ఇదేం దీని దజ్జా తింటుంది, ఆయాగా ఉంటుంది. దీన్ని బాగా వేపుతాను అందరం. ఈ పొట్టను బాగా వేపుతాను అందరం. దజ్జ కదలక వదలకి ఇక్కడ ఉండిపోయింది అని అవయవాలన్నీ స్ట్రైక్ చేసినాయట. చేతులు స్ట్రైక్ చేసినాయి. మరి అక్కడి నుంచి తెచ్చి దీన్ని నోట్లో పెట్టలేదు. పోటీ కళ్ళు చూసింది అందుకోలేదు. కళ్ళు స్ట్రైక్ చేసినాయి, చేతులు స్ట్రైక్ చేసినాయి. కాలుతో ఇంటే కదా తెచ్చుకుంటాం. అన్ని స్ట్రైక్ చేస్తే అప్పుడు ఈ పొట్ట ఒక రోజల్లా ఏంటి పొట్టకి అందించలేదట. మరుసటి రోజు అందించలేదు. అప్పుడు పొట్ట అడుగుతుందట, కళ్ళు నీకు ఎలాగున్నాయంటే కళ్ళు అన్నాయట. ఏటో నాకు కళ్ళు జిగ్జిగ్లు ఆడుతున్నాయి అమ్మ, కళ్ళు జిగ్జిగ్లు ఆడుతున్నాయి నాకు అన్నాయి. చేతులు ఎలాగుంటే ఆ చేతికి ఇలా పట్టులు లేవు, ఏది పట్టుకున్నా పడిపోతుంది, తిండి లేదు పడిపోతుంది అన్నది. కాలు అడుగు నాకు కాలు పడిపోతుంది అంటే కళ్ళు ఎలాగుంటే ఆ కళ్ళు ఎలా నీరసించిపోయి, నోరు ఎలాగుందని మన మంచినీళ్ళేం తాగలేదు కదా, నా అంగుడు ఆరిపోతుంది. అప్పుడు పట్టు అన్నదట, మీరు అందరూ కలిసి నా మీద మిస్టేక్ చేసినారా? నాకు ఎంత కష్టం తెలిసినా నువ్వు నడుస్తూ తినేస్తుంటావు, నేను పని చేయాలి. కానీ రాత్రి ఫుల్లుగా బిర్యానీ, చికెను, మటను, పళ్ళు పలాలు అన్ని తినేసి మాంసం ఎక్కిపోతావు. దుమ్ములు కూడా కొరికి నవ్వులేస్తావు. ఇవన్నీ తెల్లవారులు నేను అరిగించాలి. నువ్వు నిద్రపోతావు టోకులు తీసి. నీ చేతులు రెస్ట్, నీ కాళ్ళు రెస్ట్, కళ్ళు రెస్ట్, నోరు రెస్ట్, నేను మరి నాకు రెస్ట్ కూడా తెల్లవారు. అందుకే రాత్రి ఎక్కువ తినకండి, పొట్టకేస్తాను. తెల్లవారులు పని చేయాలి. అప్పుడు అందరూ పట్టేసి తెల్లవారులు నేను పని చేయాలి. అందుకే ఎప్పుడు కూడా సేవకుడి విషయంలో మనము స్ట్రైక్ చేయకూడదు. నష్టం నీకే. ఈ ద్రాక్షావనం అనే హెబ్రోనులో
అంజూర్పు చీటని నీ కొరకై ఎంత ప్రయాసపడ అయ్యా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. అయ్యా అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ 2025లో కూడా ఉంచయ్యా, అయ్యా ఈ 2025లో ఉంచయ్యా, అయ్యా నేను ప్రయాసపడతాను అయ్యా, సేవకుడు ప్రయాసపడాలి, విసిగిపోకూడదు. నేను ఎందుకంటే ఇప్పుడు 5,000 సంఘాలకు కూడా వెళ్తాను వాక్యం చెప్పడానికి, 500 మంది సంఘానికి 5 వెళ్తాను. ఎందుకంటే నా సంఘం కూడా 5గురితో 3గురితో ప్రారంభమైంది. 30 సంవత్సరాలకి ఈ స్థితిలో వచ్చింది. నేను ఒకవేళ 500 మంది 1000 మంది 3000 మంది చేసి వచ్చాడు ముందు నాతో, నాకంటే రివర్స్ ఇతను. నేను చిన్నోడి నుంచి పెద్దోడికి వెళ్ళి పెద్దోడి నుంచి చిన్నోడికి వచ్చిన రివర్స్ ఇతను. కొడుకు వాడు కొడుకు రివర్స్. నేను 1 నుంచి లక్ష లెక్క పెడుతుంది, లక్ష నుంచి 1కి వచ్చినాడు ఇతను. ఇతనితో ఒక విచిత్రం, ఈ సేవ ఒక విచిత్రమైంది. నేను ఈ రోజు చేయడం ప్రార్థన చేసినప్పుడు నేను ఏదో అనుకున్నాను, అనుభవమైన తెలివైన నేను సంఘాలు పని చేసినాడు. ఎవరైనా కింద నుంచి మీదకి వెళ్ళడానికి ఇష్టపడతారు, మీద నుంచి కిందకి రాడు కేవలం ఇష్టపడరు. 500 మంది 1000 మంది సంఘాలను పనిచేసిన మనిషి మళ్ళీ 2-3 కోసం సంఘం పెట్టడం అనేది అది ఎవరికి తరం కాదు. ఇప్పుడు సంఘాలన్నీ ఆమెకు అప్పచెప్పేసి నాకు ఒక 5 ఉన్నారంటే ఈ సంఘం నడుపుతారంటే వాళ్ళు ఎట్లా కట్టేట్టు నీకు ఆ సంఘాలను తీసుకురామంటే కోసం గసిరేస్తాను. ఈయనకి దేవుడు ఈ టాలెంట్ ఇచ్చినాడు, నిజమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం, అందరికి ఒక వారం ఇస్తే చాలా సెక్కకు. మీరు అందరూ డాల్ పడతారు, బుద్ధులు అనిపిస్తారు అది సెక్కకు. అది ఒకడికే తగ్గిన రాదు కనుక ఒకడే కొడతారు. వరాలు కూడా దేవుడు ఎవరికి ఏది అవసరం అది పనిచేస్తారు. కనుక ప్రియులారా, దేవుని ప్రేమ దైవజనుని ప్రేమ చాలా గొప్పది. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండను అయ్యా. అందుకే దైవ సేవకుడు ఎక్కువగా ఆత్మీయ స్థితి లేని వారిని ప్రేమించాలి, ప్రేమించి వారికి వాక్యం చెప్పి, ఒక్క మనిషి అయినా 2 మనుషులు ఆ ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పి, ఎవరినో సహోదరులు తీసుకొని వెళ్ళి 4 మాటలు చెప్పి ఆ ఇంటిని బలపరచాలి. అంతేగాని ఈ బాబు గారు రమ్మన్నారు వాక్యంకి, ఈ చీటిపెట్టలు రమ్మన్నారు, ఈ ఎగ్రోలు రమ్మన్నారు, బాబు వాళ్ళు రమ్మన్నారు, ఇల్లు రమ్మంటారు. కేట్ పోయింది వాక్యం అంటారు చెప్తారు. నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ దగ్గర కూర్చొని ఆ వాక్యం చెప్పి బలపరచాలి. నీ గొర్రెలు నీకు అందరూ తెలుసు, నాకంటే నీకు తెలిసిన సేవకులు ఏ కేట్ పిలుస్తారు. రమేష్ గారు రమ్మన్నారు, ఆయన మరి గంటలు 1 ఏంటి రమేష్ గారు చెప్తారు మాటలు ఆలకించుతాం, ఇంకేందుకు మాటలు ఆలకించడం. ఈ సంవత్సరం నీకు ఇది తీర్మానం, అర్థమైందా? నాకు చెప్పడు, నీకు కూడా చెప్పాలి. మా గొప్పలో చేపలు ఉన్నాడు, ఇంటికి భయపడడం ఎప్పుడు రమ్మంటాను నీ చర్చిలా, నీకెందుకు రా దేవుడి సేవ నాకు చెప్పాడు అని ఒకరోజు సంఘంలోనే వేసిస్తున్నాను. అక్కడి నుంచి ఉన్నాడు అంతే. ఎందుకంటే నేను అలా చేశాను, పిచ్చోడ్లు అయ్యి చేశాను. ఒక్క ఆమెని దేవుడిలోకి నడిపించానండి. ఎవరు ఆమె? షరాబులామె, పాము కలిసింది ఆమెకి. ఆమె కోసం ఏడిశాను, నా దగ్గర తీసుకొచ్చి పడేశారు. విశ్వబ్రాహ్మణులు అందరూ నన్ను నా మీద కక్ష కట్టి ఏడిశాను. ఆమె కొరకై ఏడిస్తే ఆమె డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేశారు. ఈమె చనిపోతుంది, ఈమె నాలుగుకి ఎక్కిపోయింది, బ్రెయిన్కి ఎక్కింది విషము, అది నాగుపాము కనుక ఈమె బ్రతకదు చెప్పారు. అప్పుడు రక్షాతన హాస్పిటల్కి తీసుకెళ్లి మనిషిని నా దగ్గర తీసుకొచ్చిన రాత్రి 11 అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక కటికి చీకటి కనిపించింది. దాని మీద అపవాదం ఆమె నుంచి వెళ్ళిపోతున్నట్లు నా మనసుకు అనిపించింది. నాకెందుకో ధైర్యం వచ్చింది, ఈ బ్రతుకుతుంది, వెళ్ళండి తీసుకెళ్ళండి అని యేసునామములో ప్రార్థన చేస్తే ఆమె బ్రతికింది. ఆమె 30 మందిని దేవుళ్ళు నడిపించింది. ఎంతమంది రండి? 30 మందిని నడిపించింది. ఒక షావుకారి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినాడు, బతికినాడు. ఆయన 18 మందిని ప్రభువులోకి నడిపించాడు. ఇంకా అందుకే నేను వెళ్ళడమే. ఇప్పుడు కూడా బొద్దుల్లో ఉంటే వ్యాన్ ఉంది, వ్యాన్ కారు ఎక్కడం. మనం వాడికి కార్ల మీద వెళ్తారు బొద్దు. హైదరాబాద్ సేవకులందరూ కారు ఉండాలి.
ఒక్కడే వచ్చాడు కదా కారులోనే, ఒక్కడే. నైట్ ఎవరు దొరకలేదు అందులో, ఆడు బరువు తీసి. నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ కారు మీద వెళ్ళినా మాకు ఎనమడుగులు పడుతుంది. వెళ్ళినా తావంటే వెళ్ళినోడు ఎవరు ఆపేసి కొన్ని నెల ఊరు వెళ్తాను, నీకు సాక్షులు ఉండవు, నీకు అక్కడ భోజనం ఉంటుంది, సాక్షులు ఉండవు, కుత్తిన నెలగా అంటాను అని ఆంజనేయ నాడికి ఏంటంటే సరదాకి అక్కడ మంచి భోజనం కక్క మొక్క అయిపోతుంది, సాక్షులు ఉండవు, ఎక్కిపోతుంది. అక్కడ వాక్యం వింటాడు, పట్టుబడతాడు, ఎక్కించేస్తాడు ఫుల్గా. నేను ఎప్పుడు నడిసే బొబ్బిలో ఎప్పుడు నడిసే తిరుగుతాను, ఎక్కడ నడిసే, ఎక్కడ నడలేదు. నేను నడితే మరి మురుకోండి అయిపోతాను. ఎక్కడ దూలు అమ్మ నాయన వాక్య నా మీద పెడిపోతుంది. అక్కడ నడిసే, ఎప్పుడు నడిసే. చాలా మంది నా కుర్రోళ్ళు ఆపుతారు, అయ్యగారు రండి ఎక్కండి అని అంటారు. అంటే నేను ఎక్కను, ఎందుకంటే ఎవరికో నడిసి వెళ్తే ఎవరో ఒక మనిషితో దేవుడు వాక్యం చెప్తాను. కారులో వెళ్తే మనుషులకి మనకి సహవాసం ఎలా కుదురుతుంది? ఎవరికో ఒకరికి అలా సువార్త చెప్పుకొని నడుచుకొని వెళ్తాను. సిస్టర్ అక్కడ గంట తిన్నాళ్ళు ఫేస్ ఎంత వేయాలని ఎందుకు నడుచుకొని అలసిపోతాం అంటారు. లేదు, దేవుడి కొరకు నడిస్తే దేవుడే చూసుకుంటారు. నాకు చాలా దేవుడు అంటే ఇష్టం, దేవుడి వాక్యం అంటే ఇష్టం, సువార్త అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, ఎవరు వాక్యం చెప్తే ఇష్టం. ప్రార్థన చేయడం అంటే మరి మన మా ముగ్గురు కనీసం 7 గంటల కూర్చున్నాము, 10 అయిపోయింది, ప్రార్థన చేసినాం. నాకు అనిపించింది ప్రార్థన చేయడం నీరసం ఉన్నప్పుడు రమేష్ కౌరు పెడతారు, ప్రార్థన చేతులు నాకు నిద్ర రాదు అని పెడతారు. మహానుభావుడు 2 గంటలు కొలకరిస్తాడు. నిజమే, ఒక్కొక్కరికి నిజంగా అతను ప్రార్థన నాకు ఇష్టమైంది. ఎందుకంటే ప్రార్థన అంతా వాక్యమేనండి. నాకు చాలా ఇష్టపడ్డది ప్రార్థన. పూర్వం ఉండే ఎప్పుడో భక్తులు అలాగే చేశారు ప్రార్థన. చిన్నోడైనా అబ్బాయి ప్రార్థన నాకు నచ్చింది. అంత కారులో నన్ను దేబెట్టినప్పుడు నేను అదే అన్నాను, ఈ ప్రార్థన నాకు నచ్చింది అయ్యా. వాక్యం మాట ఏం కానీ ఇక నాకు ఎప్పుడైనా ప్రార్థన అవసరం అయినప్పుడు నేను పిలిచిస్తే నా ఎలక్షణ తీరిపోద్ది, నీ ప్రార్థన తీరిపోద్ది. చక్కగా ప్రార్థనలు ఏమి వేస్ట్ మాట్లాడు, అంతా వాక్యమే చేస్తారు. చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు. ఆయన 1 గంట, ఈయన 1 గంట, నేను 1 గంట ప్రార్థనలు గడిపినాం. ఆ రోజు మనం మరుసటి రోజు, ఆ రోజు మరుసటి రోజు ప్రార్థన చాలా నాకు ఇష్టం. ఎక్కువసేపు ప్రార్థన చేయడం. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. కనుక వీళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో మీరు ఫలించాలి. అది ఆ చెట్టులాగా అయిపోకూడదు. ఇంకా మత్తయి సువార్తలు కూడా అంటాడు కదా, మీరు మారు మనస్సు పొందండి. మత్తయి సువార్త 3లో చూడండి, మత్తయి సువార్త 3లో మంచి మాట అంటాడు. మత్తయి సువార్త 3లో ఆ చెట్టు గురించి అంటాడు, నరికి గొడ్డలు ఉంది ఇక్కడే అంటాడు. చూడండి అన్నమాట 3:10 చూడండి, 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అది మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. వీళ్ళారా, అగ్ని అనేది నరకాగ్ని. అది నరకాగ్నిలో మనం వెళ్ళిపోతాం ఫలించకపోతే. ఫలించాలి, మనం ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఇక్కడ తల్లులు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, మీరు ఫలించండి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నాకు అంత్యమైన ప్రతి తీగ ఫలిస్తుంది, 30 60 100. మీరు ఫలించండి. ఎవరైనా ఉద్యోగాలు లేని సిస్టర్స్ ఉంటే మీరు ఫలించండి. మీ తాలూకా ఫలితాన్ని ఇతరులకు పంచిపెట్టండి. మీ ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వండి. మీ పిల్లలు దీవించబడతారు. సువార్త ప్రకటించండి. అగ్నిలోంచి కొరవిని లాగినట్లు అనేకులను దేవుని వైపు తిప్పండి. ఇది గొప్ప భాగ్యం. ఇంకా ఆత్మలు సంపాదించడానికి సమయము లేదు. పాట పాడలేదు కదా, సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో
చేరుటకు. దేవుని రాజ్యంలో చేరడానికి ఇదే సమయం. దయచేసి ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. మీ స్నేహితులకి, మీ స్నేహితులకి, మీ చుట్టూ ఉండే పని వారికి దేవుని మాటలు ప్రకటించి తీసుకుని రండి. అదెంతో విచిత్రం, అదెంతో ఆశ్చర్యం. మీకెంత ధన్యత ఇచ్చాడు. ద్రాక్షావనములో అంజూరపు చెట్టుగా నిన్నుంచాడు. మంచి ఫలములు ఫలించాలని నిన్నుంచాడు. మంచి ఫలములు ఫలించకపోతే ఆత్మీయ స్థితిలో నరకబడతాము. అంతే. నాకు ఒకటే మనసులో ఉండే బాధ అండి. నాకు ఎప్పుడు ఉంటాను మనసులో అని. ఎన్ని చెప్పిన ప్రసంగాలు ఎంత నేను తిరిగినా చేసిన, నేను ఈ రాజ్యానికి రావాలయ్యా, నాకు అదే తప్పన అని నేను హిందువుడిగా ఉన్నప్పుడు కపట వాయువులు వచ్చి నీ నామస్మరణ మరుతునేమో అని ఒక శ్లోకం ఉండేది మాకు. అంటే చచ్చిపోయే ముందు ఒకవేళ కోమాలోకి వెళ్ళిపోయినా, కపం పట్టేసి మనం వరకొచ్చి ప్రాణాలు పోతున్నా, మతిపోతున్నా, అప్పుడు నిన్ను స్మరించలేమేమో అని మాకు గురువు గారు ఉలుభద్ర గురువు గారు అని చెప్పారు. ఆయన నాకు ఉపదేశం ఇచ్చినప్పుడు ఈ పాట చెప్పినాడు. అతను కపట వాయువులు వచ్చి నీ నామ స్మరణ మరుతునేమో, అందుకే నేను బ్రతికి ఉండగానే నిన్ను స్మరించాలయ్యా అని ఆ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని, ఆ మంత్రాలన్నీ నాకు చెప్పినాడు అప్పుడు ఆ సాధు గారు. అప్పుడు నేను ఎప్పుడు కూడా భయంతో ఆ శ్లోకాలు చదివేవాడు. అంటే నేను జబ్బులతో ఉండేవాడు, రోజులు పేషెంట్, ఎప్పుడు ఏమైపోతానన్నట్లు ఉండేవాడు. 40 సంవత్సరాల క్రితం సావుకి దగ్గర ఉండేవాడు, ఎగడి ఏమైపోతానన్నట్లు ఉండేవాడు. అలాంటప్పుడు ఈ శ్లోకాలు చదివేవాడు హిందూజంలో ఉన్నప్పుడు. నీ నామస్మరణ మరుతునేమో, ఇప్పుడే స్మరిస్తున్నాను, ఒకరు ఏమైపోయిన నీ దగ్గరికి చేరాలి. అలాగే మనము కూడా నరకాగ్ని నుంచి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికేయండి. మనం నరకబడడానికి రాలేదు, మనం ఫలించడానికి వచ్చినాం. అందుకే యోహాను సువార్త 15:7 అంటాడు కదా ఒక మాట. చూడండి అక్కడ మంచి మాట. అందరికి వచ్చేది తెలిసేది. చూడండి ఆ మాట 7 అనుకుంటాను. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడింది. 8వ అందుకు చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలనే మీరు నా శిష్యులగుదురు. అది అప్పుడు నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. ఫలిస్తేనే. మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులగుదురు. బహుగా ఫలించుట వలన నా శిష్యులగుదురు. ఫలించాలి. ఫలిస్తే ఆయన శిష్యులు అవుతాం మనం. ఆయన శిష్యురాలు అయితే ఎంతో గొప్ప ధన్యత. ఆయన శిష్యులు ఆయన గ్రంథములోకి లెక్కింపబడతారు, జీవ గ్రంథములోకి. అది సంఘ సహకారులు మీరు ఎవరైతే సంఘానికి సహాయం చేస్తున్నారు, సంఘానికి మీ దశమభాగములు, మీ అర్పణలు ఇస్తున్నారు, వారు దీవించబడతారు. అన్నిటికంటే దశమభాగం ఖచ్చితంగా ఇవ్వాలి. వారు దీవించబడతారు. ఏమీ లేదు, మాకు ఒక 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి ఉండేవాడు. ఆయన అబ్బాయి నత్తి మాటల సంబంధాలు, అమాయకం అబ్బాయి. ఆ అబ్బాయి అయితే ఒక ఏసీల్లో కొన్ని చదువు, ఐటీ చదువు రాదు, ఏసీలు బాగా చేసేది దీనిలోని ఆయన అయ్యాడు. ఆయన వేసి ఆ బాప్టిజం తీసుకున్నాడు. ఆ దశమాన్ని ఎవడు అలాగే అలవాటు చేసి రోజుకి ఇప్పుడు ఏసీలు బాగా చేయడం అంటే గొప్ప. ఏసీ బాగా చేస్తే 1000 రూపాయలు ఇస్తాడు. రోజుకి 5-10 బాగా చేసేస్తున్నాడు. ఆ దశమాన్ని 1000 రూపాయలు 1000 ఇవ్వకుండా, 10,000 1000 ఇవ్వకుండా 2000 ఇస్తారు. దేవుడు ఎంత దీవించబడుతున్నాడు చూడు. ఇల్లు కట్టుకుంటున్నాడు. అది మనం దీవించబడాలి. అది దేవుడి సన్నిధిలో దీవించబడాలి మనం. అందుకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఏమవుతారు? 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది బహుగా ఫలించడం వలన మనం ఆయన శిష్యులం అవుతాం.
ఆయన శిష్యత్వంలోకి మనం వెళ్తాం ఫలించడం వలన. ఆయన శిష్యులు అవడం అనేది గొప్ప ఆశీర్వాదం. అది ఫలిస్తేనే ఆయన శిష్యులు అవుతాం. నిజంగా మనకి ఒక ఆశీర్వాదం ఏంటంటే ఈ ఈ ఈ ద్రాక్షావనం అనే ఈ ద్రాక్షావనములోని అంజూరపు చెట్లు అయ్యాం మనం. ద్రాక్షావనములు అంజూరపు చెట్లు అయ్యాం. ఈ అంజూరపు చెట్లు ఫలించాలని ప్రభు ఉద్దేశం, సేవకుడి ఉద్దేశం. యజమానుడు తోటేసినాడు. మహిమగల మా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాటవే చెట్లను పూయవే పోతారని అప్పుడు పాట పాడేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ఆ పాటలన్నీ మరిచిపోయినారు. ఫస్ట్ క్లాస్ పాటలు వచ్చినాయి. పాత క్లాస్ పాటల మరిచిపోయినారు జనాలు. ఎలాంటి పాటలు అయినప్పుడు ఈరోజు చంద్రబాబు గారు పాడే పాట నాకు చాలా సంతోషమైంది. మన సీఎం గీతాలు నాకు చాలా సంతోషమైంది. సీఎం గీతాలు పాడినారు. అప్పుడు ఆయన మీరు మంచిదే రండి, మంచి పాట పాడినారని నేను సంతోషించిన. మీ శిష్యురాలు లేదండి, రమ ఉంటే ఒక 2 పాటలే నేను పాడించుతాను సీఎం గీత, నాకు అవి ఇష్టం అండి, నేను కూడా నేర్చుకోవాలని ఉంది అని చెప్తాను. ఈరోజు నేను సీఎం గీతలను నేర్చుకోవాలి. తర్వాత మంచి హెబ్రోను అమ్మాయిని నాకు మా పిల్లలు చూసి పెట్టండి. అది ఆ హెబ్రోను సహవాసం తాలూకు మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతున్నాను. కానీ ప్రియమైన వారులారా, ఈ 2025 సంవత్సరంలో నిన్ను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఏ స్థలంలో ఉంచాడో గుర్తుంచుకుంటున్నావా? గుర్తుంచుకో. ఒకటిగా ద్రాక్షావనము. ద్రాక్షావనము హెబ్రోను సంఘం. ఇది హెబ్రోను పేరు. హెబ్రోను సంఘం అనే ద్రాక్షావనములో విశ్వాసి అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టును పరమతండ్రి చూస్తున్నాడు. సృష్టికర్తను యేసుక్రీస్తు. సృష్టికర్తను యేసుక్రీస్తుగా ఉన్న తండ్రి అనే దేవుడు పాపికి శిక్ష. అప్పుడు తప్పు చేస్తే శిక్ష. ఆ రోజుల్లో ఆరాధనకి రాకపోయినా శిక్ష. ఆ రోజుల్లో ఏది చేసినా శిక్ష. అప్పుడు ఎంత కఠినమైన శిక్ష తెలిసినా, కఠినమైన శిక్ష. తప్పు చేసిన మంచి రాళ్ళతో చేయాలి. ఆకారానికి ఏం శిక్ష వచ్చింది? ఇంటి బంగారాలు దాచినాడు డేరాల్లోని. దాచినప్పుడు ఏమైంది? ఆకోలో రాళ్లతోని కొట్టి చంపి, మరి ఒకటి చంపితే బాగుండు, అతను భార్య బిడ్డలు అందరినీ కుప్పేసి కాల్ చేసినారు. ఎంత తండ్రి అయిన ఆ రోజుల్లో శిక్ష. ఆకారం గెగజికి ఏం శిక్ష వచ్చింది? నైమోను వెండి బంగారాలు వచ్చినప్పుడు అబద్ధవాడి ఎలిషా దగ్గర నుండి అవన్నీ ఆశించినాడు. ఇంటి బంగారాలు ఆశించినప్పుడు ఏమైంది? ఆశించిన అబద్ధవాడినాడు. ఇదిగో పెళ్లి చేసుకోవడం మా గురువు గారి దగ్గరికి వచ్చినారయ్యా, వాళ్ళకి ఇవన్నీ అవసరము, ఈ వస్త్రాలు ఈ వెండి బంగారాలు ఇచ్చి అయ్యాను అన్నాడు. ఇచ్చిపోయి గురువు దగ్గరికి వచ్చింది వారు. ఇచ్చి గదిలోకి వెళ్ళి ఆ గుడిసెలో దాచేసినాడు. ఆ పురిలో వాళ్ళ బిల్డింగ్ లేవులే, అక్కడ దాచినాడు. దాచేసి మళ్ళీ వచ్చి పొందికి నిలబడ్డాడు. నిలబడితే ఎక్కడికి వచ్చినావంటే నీ దగ్గరే ఉన్నారయ్యా అన్నాడు. మళ్ళీ అంత అబద్ధం. అబద్ధాలు తెలియకుండా ఒక అబద్ధం వాడిసిన దానికి రావలసినే ఉంటుంది జీవితం. అప్పుడు ఏమన్నాడు? దైవం వెండి బంగారం సంపాదించుకోవడానికి నీకు సమయమా అని. ఇదిగో ఆ నైమోనికి పోయిన కుష్ఠరోగం నీకును నీ సంతతికి కలుగును గాక అంత. అది ఏ శిక్షాకాలం. ఆ కాలం ఇది కృపకాలం, దేవుడు ప్రేమించే కాలం. అందుకే ఆ యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టు నరికేయండి అన్నాడు. ఈ గాడ్ సర్వెంట్, ఈ సేవకుడు, ఈ కూలోడు, ఈ కాపరి, గొర్రెలు కాసినోడు, ఈ వ్యక్తి దినాతి దీనంగా అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎరివేస్తాను, వాక్యమైన నీళ్లు పోస్తాను, బాగు చేస్తాను, ఒకవేళ కాయకపోతే నీ ఇష్టమే నరికే అన్నాడు. అందుకే మీలో ఫలించిన ప్రతి చెట్టును మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? మీలో ఫలింపని సువార్త చెప్తున్నాడు అక్కడ. మీలో ఫలించిన ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలించాలి. 2025లో నువ్వు చదువులో మార్కులు రావాలనుకుంటావు, ఆరోగ్యంలో నేను టెస్టులు చేయించుకోండి, ఏది లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీలో రాళ్ళు లేవు, ఆరోగ్యంగా ఉన్నాను, రోజు కరగిన మార్కులు దిగవచ్చు, ఆరోగ్యంగా ఉన్నాను అని ఆ టెస్టులో అన్ని బాగుంటే 100 మంది చెప్తా వచ్చి
టెస్ట్లో నేను బాగా దేవతలకి చెప్పు. నీ ఆరోగ్యం గురించి ఇంప్రూవ్ అవ్వాలని చూస్తావు, ఉద్యోగం డబ్బు పెరగాలని చూస్తావు, ఇల్లు మీద ఇల్లు కట్టాలనుకుంటావు, ఇంకా అన్ని విషయాల్లోని అంటే ఇప్పుడు నేను వయసులో మన ఒక ఆయన అంటున్నాడు, ఎంత మీ వయసు అని అడిగినాడు ట్రైన్లో అడిగినాడు, బాబా 61, 62 బాబా అన్నాను. చిన్నోళ్ళు అప్పుడు నాకు ఎప్పుడు లోపల సంతోషం వచ్చింది. ముసలి అయిపోయిన చిన్నోడు అంటాడు నన్ను. అంటే వయసులో నాకు ఎక్కువ వయసు అయిపోయి సంతోషం అంటే అన్నింటిలోనే నేను క్షేమం కోరుతున్నాను. దేవుని సన్నిధిలో ఎదగాలని నాకు ఉందా? దేవుని సన్నిధిలో మనవాడు అంటాడు, అసలు మీకు ఏంటండి ఈ ఆరోగ్యానికి సూత్రం అన్నాడు. మాకు ఒప్పిలే సూత్రం రాలన్నాయని కదలా. బండి మీద వాళ్ళకు, బస్సు మీద కారు మీద వాళ్ళకు, నడిచి తిరిగిన వాళ్ళకి అన్నాడు. అనగండా అన్నవారు వెళ్ళాను. వెళ్తే ఒరే బాబు ఆ బండి ఆపరేటర్ ఆపుతాను తిన్నగా తీసుకెళ్ళి సందులు ఇరుకులు అమ్మో ఎక్కడ ఈ గోడకు తగ్గుతుంది, ఈ గోడకు తగ్గుతున్నా ఎక్కడ పడిపోతున్నా అనుకోండి తిన్నగా ఆ మెట్ల మీద తీసుకెళ్ళి పెట్టినాడు. ఏంటి కంప్లైంట్ రోడ్డు మీద బండి ఆపుతా నడుచుకోను బాగున్నా ఎక్కడ కుదిరితే నేను పడిపోతాను, నీకేటి పోయింది అడిజా బేడేజా నాకు సంఘం పిల్లలు అందరూ అన్నారు అని ఆయన గెసరు. లేదు పాస్ట్ గారు మీరు ఎందుకు నడిపించడం మంచోడు వేరు, ఈ మెట్టుకు కుదిసిన ఆ మెట్టుకు కుదిసిన ఇద్దరు పడిపోతాను అంటే అంత ఒళ్ళిపోరు వాడికి అంటారు. నాకు కాదు ఆడికి అంటారు. అక్కడ మెట్ల వరకు బండి మీద తీసుకెళ్ళంటాను. అంటే మనుషులు అన్నింటిలో ఎదగాలనుకుంటే ఆత్మీయ జీవితంలో ఎదగడం లేదు. నువ్వు ఎదగాలి, ఫలించాలి. ఒక మాట చాలా కష్టంగా ఉంటది. ఫలింపని ప్రతి తీగను దాన్ని ఏం చేయాలి? అగ్నిలో పడేయాలి. ఆత్మీయ స్థితిలో మనం ఫలించకపోతే నరకాగ్ని పాలవుతాం. ఈ 2025లో ఇంకా మనం ఏ మార్పు చెందాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. అంటే నూతనత్వం రావాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గర మనకు చెప్తున్నాడు. 22 చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక సృష్టించబడి అది 2025లో ప్రియులారా నవీన స్వభావము అంటే క్రొత్త స్వభావము, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము. పాత స్వభావాన్ని వదులుకోవాలి, క్రొత్త స్వభావము ధరించాలి. 2025లో ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ఆఖరి ఆదివారంలో మనం నేర్చుకునే చర్చి యానివర్సరీ సందర్భంగా ఈ చర్చి యానివర్సరీ మారింది. తర్వాత ఇంకేముంది? ఈరోజు స్వాతంత్ర దినోత్సవము. అన్ని క్రొత్తవే. ఈ దినాల్లో వీళ్ళారా రిపబ్లిక్ డే సందర్భం, ఈ 2025 సందర్భం, మీ చర్చి యానివర్సరీ సందర్భం, ఇవన్నీ మార్పులు చెందాయి. మనము మార్పు చెందాలి. నవీన స్వభావము అది కొత్త స్వభావంలోకి మనం మారాలి. అంటాడు ప్రాచీన పురుషుని అని అన్నారు. అక్కడ చూడండి, చిన్న దీనిలో ప్రాచీన పురుషుడు అంటే 3వ అంకెలో మూల భాషలో ప్రాచీన పురుషుడు అంటే 4లో మూల భాష నవీన పురుషుడు అని అది కొత్తగా పాత ఇట్లు పాత అలవాట్లు అన్ని మానేయాలి. మనం మానేస్తాం అనుకుంటాం కానీ మానవం. దొరగారు కారులో వెళ్తుంటే ఆ దొరగారు అన్నారంటే ఒరే బాబు ఏ కొంపరా కారులో ప్రయాణం చేయలేకపోతానంటే సాక్షులు అగే 6 మాసాలు చదవలేదో అవి పంపు అని సాక్షులు తారయ్యాను అన్నాడు. మళ్ళీ వెళ్తున్నా ఆరిసిన సాక్షి తీసిన దొరగారు చెప్పి ఇంకా కంపేనట. ఏంటి నా కంపు అప్పటికి పోతే సాక్షికి జోబులు ఇట్టానండి అన్నాడు. ఎక్కడ పెట్టాడు? ఎక్కడో ఒక దగ్గర ఆడి దగ్గర ఆ కంపు ఉంచుకున్నాడు. ఆడి దగ్గర ఉంచుకున్నాడు ఆ కంపు. ఎక్కడ పోయింది? అలా చేయకూడదు, మనం చేయకూడదు. మా టీచర్ గారు చెప్పారు, పందిని వాళ్ళు ఏం చేశారు, పందిని ఆర్డర్స్ కోసం బొర పని చేయదు. వాళ్ళు బొర పని చేయదు. వాళ్ళకి మనకుండే జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఒకట చెరుకిచ్చారు తినమని. ఆడేం చేశాడు తెలియక తొక్కలు వారిసి గుడ్లు వారిసి తొక్కలు తింటుండట. ఈ నవ్వుతాడు వీళ్ళు.
మంచి మంచి గుడ్లు తింటాడు. ఆడంటున్నాడు ఈ లోనున్న గుడ్లు తింటాడు, నేను పారించింది అంటాడు, ఆడు అనుకుంటున్నాడు. చెత్తను తీసి మంచిని పెడతాడు, ఈడు అనుకోండి. అర్థం కాదు ఇద్దరు. కొంతమందికి అర్థం కాదు. కొత్త తిత్తుకి బైబిల్ చెప్తుంది, కొత్త ద్రాక్షరసము తిత్తుకి పాత గుడ్డను మాసిక వేయరే. పాత తిత్తుకి కొత్త గుడ్డను మాసిక వేయరే. అలా వేస్తే అది ద్రాక్షరసం నిలబడదు కదా. మనం మార్పు చెందాలి. మార్పు చెందితే చాలా గొప్ప వాళ్ళు. ఆ పందిరాడు కడిగినాడట, దాన్ని పుసుకొని కుట్టినాడట, దాని చెవులు బంగారు గడియాలు పెట్టినాడట, దాని సెంట్లు పూసినాడట, దాని కారులో తిప్పుతున్నాడట. తిప్పేసరి పాపాదలు అయిపోయి వెళ్ళాలని అక్కడ కారు రోడ్డు పక్కన ఆపినాడు. ఈలోకి వెళ్ళిపోయి దాని వాసన ఏంటి కావాలి, దానికి ఏంటి కావాలి, బురద కదా. తలుపు డోర్ గుద్దీసి వచ్చి ఆ కారు మీద పెట్టి ములిగిసింది. మనం అలా చేయకూడదు. మన మార్పు చెందిన వారమై, రూపాంతరం చెందిన వారమై. రూపాంతరం అంటే ఎత్తైన స్థితిని, ప్రభువును చూచే స్థితిని. కింద ఒక మంచి మాట ఉన్నదండి, ఆ మాట చూడండి, 24వ వచనం చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొని క్రీస్తు యేసు పోలికలోకి మనం రావాలి. ఈ కొత్త సంవత్సరంలో క్రీస్తు యేసులాగే ఉండాలి. దేవుని పోలికగా జన్మించాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలాగే ఉండాలి. సేవకుడిలాగే ఉండాలి. మార్పు చెందాలండి. నేను అనుకున్నాను, ఆ పిల్లడు గబుక్కుని ఈ బూట్లు ఎందుకు వేసుకోలేకపోతుంటే, పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు ఒక అబ్బాయి. బాబు ఈ బూట్లు ఎందుకు వేసుకోలేకపోతే గబుక్కుని వచ్చిపోయి ఆ టక్ చేసుకోవాలి. పెద్ద కారులో వచ్చినాడు. ఒక టక్ చేసుకుని గబుక్కుని వచ్చి నా కాలు తుడిసేసి, ఆయన రోగాలతో నా కాలు తుడిసేసి నా బూట్లో నా కాలు పెడతాడు. మరో చూసావా, నేను ఏం చేయలేము, మీటింగ్కి వెళ్ళాం. గొడవలు ఎంత నాకు ఎదురు కిక్కి కనిపించారు. దేవుడి ప్రైజ్ అంటే చెప్పలేదు, గొడవ పని చేయలేదు. నేను అది నాకు గొప్ప ఆలోచన వచ్చింది. ఇది చరిత్రకే పేరు పొందిన సహవాసం, గౌరవ సహవాసం మన మీద నేర్పించాలి. గౌరవ ముందు భక్తులు అలా సేవ చేసినారు. మార్టిన్ గారని పెద్ద పేరు పొందినాడు దైవజనుడు మా ఒక్క వైజాగ్ ప్రాంతాలన్నింటికొని. మార్టిన్ గారు అంటే గొప్ప కోపం అతనికి, గొప్ప దైవజనుడు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాలన్నిటిలో హెబ్రోను సహవాసాలు స్థాపించి పెద్ద పేరు పొందినాడు ఆయన సేవలో. పేరంటే గంటలో సేవలు. ఆయన భక్సింగ్ గారికి ఎప్పుడు కూడా బాబు కటింగ్ చేసేవాడు. సేవింగ్ కటింగ్, ఆ దైవజనుడికి సేవింగ్ కటింగ్ చేసి అతను అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. అక్కడ షాలేమని ఇప్పుడు ఉంటుంది. షాలేమని వైజాగ్ లో పెద్ద మందిరం, రోడ్డు పాయింట్ లో ఉంటుంది మందిరం. సెంట్ హాస్పిటల్ డౌన్లో బ్రాహ్మణగర్లో. ఇప్పుడు అక్కడ ఒక 3,000 మంది ఉంటారు ఆరాధకులు. హైదరాబాద్ లో ఉన్నతమైన ఆఫీసులు అందరూ ఆ చర్చిలోనే ఉంటారు. ఇప్పుడు దాన్ని కొన్ని కోట్లు పెట్టి కట్టినారు. దాన్ని బాగా కట్టారు. స్టీవెన్ ఇమ్మాన్యుయల్ గారని మంచి సేవకుడు మరి అక్కడ ఇప్పుడు పనిచేస్తారు. మా మనవరాలు పేరు పెట్టడానికి వచ్చినాడు ఆయన. ఆ దైవజనుడు మంచి దైవజనుడు. తండ్రి గారు కూడా స్టీవెన్ గారు చనిపోయి నియమించారు. అయితే ఆయన ఆ పరిచర్య అతన్ని అంత గొప్ప దైవజనుడిగా చేసింది. అంత దైవజనుడిగా చేసిందండి. అందుకే మనం దేవుని పరిచయం నేర్చుకోవాలి. మనం చిచ్చారు వచ్చిన అయిపోయిన తర్వాత మంచి రోజు నేనున్నా ఉంటే ఆ కుర్రోడలో ఆనందం కాలు పట్టడానికి వచ్చినాడు. నాకు వచ్చి 1 గంట సేపు కాలు బట్టి ఏమమ్మా కాలు బట్టి నా సేవ చేసి వెళ్ళాడు. మన పిల్లలకి అది నేర్పించాలి. దేవుని సేవ చేస్తే, దేవుని దాసులకు చేస్తే దేవుడికి చేసినట్లే. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని దాసులు చేసిన సేవ. అబ్రహాము అక్కడ ఉంది పరిగెత్తి వెళ్ళాడట. ఆ దైవజనులు 80,000 గుడారం దగ్గర వచ్చినప్పుడు 18వ అధ్యాయం ఆదికాండంలో అనుకుంటారు, 18లో చూడండి అక్కడ ఉంటుంది ఆ సేవ. ఎలాంటి సేవ? 18వ అధ్యాయంలో మరియు మమ్రే దగ్గర సుందరవనములో అబ్రహాము 80,000 గుడార ద్వారములో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనుమరుగు చూసినప్పుడు 3 మనుషులు
అతడు వారిని చూసి గుడారపు వాకింటి వారిని ఎదుర్కొన్నప్పుడు పరిగెత్తి నేల మట్టికి వంగి, ప్రభువా, నీ కటాక్షలు నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణమును బలపరుచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చినదనని వారు నీవు చెప్పినట్టు చేయమనగా, అబ్రహాము గుడారం ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపడి. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఏముంది? త్వరగా అని ఉంది, పరిగెత్తి అని ఉంది, పరిగెత్తి త్వరగా అది. అంటే అక్కడ ఆ శ్రద్ధ సేవకుడు చెప్పేసరికి, ఆ దైవజనులు వచ్చేసరికి చేసిన పని శ్రద్ధగా చేయాలి. ఆతిథ్యం శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయకపోతే ఎలాగవుతుంది? మనం మాకు దైవ సేవకులు మీటింగ్ అయ్యింది, అంటిపేటని గ్రామంలో మీటింగ్ అయిన తర్వాత సేవకులందరికీ వేరే భోజనం అన్నాం. భోజనం వేసిన ఒక అమ్మ, ఫస్ట్ గారు వేటేటి తింటాను, చికెన్ అంటే ఏంటి తిన్నమ్మ, అన్నం కూర ఈ అమ్మ అన్నాను. ఆ అమ్మ అన్నం కూర పేట నిండా సారు పోసింది. నా పేటు విసిరితం అనిపించటం. అప్పుడు అమ్మ నీకు బొర పని చేయదు, ఏంటి నేర్చుకున్నావు నువ్వు? సేవకులకి ఇదే నన్ను చేయవలసిన పని. వేడన్నం ఒక పక్కన కూర ఒక పక్కన పెట్టాలి. అప్పుడు చారు, నేను కూర అన్నం తింటా, తర్వాత చారు అన్నం తింటా, తర్వాత పెరుగన్నం తింటాను. ఇదే నేను సేవకుడికి నువ్వు ఇలాగే నేను పెడుతున్నావు అనేసరికి అక్కడ సేవకుడు ఉంది. అన్న సారీ అన్న ఆమె తెలియదు అన్న అని ఆమె కూడా ఆయన వేసింది. ఆయన సేవకులకి అలా పెడతావు, చారు అంత పోసినావు ఎలా ఇందులోనే పోసింది, నువ్వు ఎంట పోసింది. ఎంత బుద్ధిమాల దగ్గర చూసుకో. ఒక్కరు వెళ్ళాలి కదా, మాస్టర్ గారు భోజనం తెస్తానన్నది. ఏటి తెస్తాను కొరకు ఏట్లు నాన్న వేసి ఆ మీదని పప్పు పోసింది, గరిటలతో పోసింది పప్పు. బుద్ధిమాలదారా, ఇదే పోసింది. దెయ్యమనా దేవుడు అంటే తినడం, ఆ దేవుడి కోరేలు పెడతారు తినడం. అది తినడానికి ఎలా పోసిన పర్వాలేదు, చూడటం తినడానికి పోసిన పర్వాలేదు. నేను చూస్తాను తింటాను. అమ్మతల్లికి దేవుడికి చూడు ఎంత బొమ్మేసేసి దాని మీద కూర చారు నెత్తి అన్ని పోసేసి ఇంకా కొసంచుని చచ్చిపోయి ఉడికితే అందులో మందు సొట్టు కూడా వేస్తారు. అది మందు అలవాటు. దాని మీద సొట్టు ఎడతారు, దాని మీద బీడి ఎడతారు, కిళ్ళి పెడతాడు చచ్చినోడికి. మన ఇల్లు నేను పోలే తెలిసినోడు కానీ సభ దగ్గరికి వెళ్ళాను హిందువులని. ఆవిడంటాడు కాలడికి ఒక సీసా పంపుతాడు, అక్కడ మందు సీసా. హైదరాబాద్ మరీ యుద్ధం ఉంది. ఏదో రిపబ్లిక్ డే అంటే మరి డే, ఇది స్వాతంత్రం వచ్చి సంతోషంగా గౌరవించాలి, సంతోషించాలి. కానీ ఇంట్లో కొబ్బరికాయలు కొడతాను బాబు, పూదొత్తులు కొబ్బరికాయలు ఎంచుకొని వెలిగిస్తాను. మా బుద్ధులు ఇలా చేయదు. జెండా వందనం చేయొచ్చు, లేకపోతే గౌరవించి ఈ స్వతంత్రాలు నిలబడికి వెళ్ళొచ్చి, రిపబ్లిక్ నిలబొచ్చి మంచి మాటలు చెప్తారు. అంటే మాలాంటి సేవకులు కూడా పిలుస్తారు చెప్పడానికి. ఆదివారం పడిపోయింది అయితే పిలుస్తారు. అంతేగాని వీళ్ళు జెండా ఇచ్చిన ఆ కర్ణ ఉంది అక్కడ ఒకప్పుడు కొబ్బరికాయలు కొట్టి మొక్కుతాను. మరి ఎంత హైదరాబాద్ చదువుకున్న హైదరాబాద్ ఆఖరికి కర్రకు మొక్కుతాను, జెండాకు మొక్కుతాను. మీరు మనసులా పరిశీలిస్తారు అనుకోండి. నాకు స్థిమితం అనిపించింది. కానీ ఏం తిడతాను. నేను నన్ను కూడా తీసుకెళ్తే అక్కడ అమ్మ నాకు చెప్తాను అనుకో, నేను ముందుకు వెళ్ళిపోయాను. అన్నట్టు గొప్ప నన్ను అడుగుతాను లోపలికి వెళ్ళకుండా. అయ్యో దగ్గర అయ్యమ్మ ఇప్పుడు వచ్చింది, ఎప్పుడు వచ్చింది బాబు ఇది? పూర్వం వచ్చింది, పూర్వం అందరికి హైదరాబాద్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయా? అంతే ఒకటే నాకు చెప్తున్నాయి అమ్మ. వెళ్ళిపోతున్నాడు లోనికి ఏమంటుంది అనుకోని నేను వెళ్ళాను. ఏమిటి వాటి పోలీసులు రోతాను నాకు అది కష్టం. గజెట్ చెప్పు నువ్వు ఎందుకన్నా వేరే పోతే ఇంగ్లీష్ అతలకి అమ్మని చెప్పు. నేను అనుకోండి ఎంత హైదరాబాద్ అంటే చదువుకున్నాడు, ఇది రాజధానిలో ఉంది. ఇంత రాజధానికి ఈ జెండా కొబ్బరికాయలు కొట్టేసి పూదొత్తులు వెలిగించుతాను రా. ఏం మనుషులు ఆయన చిచ్చి కొండోలు
కొండూరులు తిరిగినారు, అడవులకు తిరిగినారు, అక్కడే పైకి తిరిగినారు. కొనాలకు ఎడ్యుకేషన్ లేదు, అప్పుడు అడవుల్లో తిరిగినారు. చిచ్చి రేపు బహిరంగ సభలో ఇవై నాకు చెప్తాను ఈ సంగతి. ఏం పని అసలు సేవకులు కూడా సత్యం చెప్పడం లేదు. మాకేసి సాధారణంగా చేయి సేవకులు సత్యం చెప్తారు. మాకేసి చదువు రాని వాళ్ళైనా సత్యం మాట్లాడాలి. మనం సత్యం చెప్పాలి, సిక్కుపట్టిన పని చెప్పాలి. ఇప్పుడు దేవుడు కూడా దర్శించి సాధులతోనూ రాజకీయ నాయకులతోనూ సినీ యాక్టర్లతోనూ పెద్ద పెద్ద మోడీ అలాంటి వాళ్ళతోనూ కూడా యేసుప్రభువే దేవుడు అని చెప్పించే రోజులు వచ్చాయి, వస్తున్నాయి. ఆమె చెప్పండి అందరు. ఇలారా నేను ఒకసారి బాధాకరంగా ఉంటుంది నాకు. ఈ చోట నేను హైదరాబాద్ మీద ఉంచినావా అనుకోను. ఎంత ప్రాణాన్ని ఎంత ఎదిగిపోవాలి. క్రైస్తవ్యం చాలా గొప్పది. మనం డైరెక్టర్గా ప్రభుతోనే మాట్లాడే గొప్పోళ్ళం అయ్యాము. ప్రభుతోనే విన్నవించే అంత ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అసలు మనం చెప్పేవన్నీ కూడా ఆధ్యాత్మికమైన పాఠాలే మన జీవితకాలం అంతా నేర్చుకుంటున్నాము. అది ఎవరికి లేదే ఈ భాగ్యం. వాళ్ళకి ఈలోకి పాఠాలు ఉన్నాయి, కలెక్టర్ అవ్వు, డాక్టర్ అవ్వు, ఏదైనా అవ్వు. కానీ ఆధ్యాత్మికమైన పాఠాలు లేవు ఇందులోని. క్రైస్తవ్యంలోని ఆధ్యాత్మికమైన పాఠాలు ఉన్నాయి. ఇందులోని మెరుగు పెట్టబడడానికి, మేలుగు బంగారం అవ్వడానికి, దేవుని కార్యాలు చేయడానికి. అబ్రహాం ఎంతటి మహాభక్తుడు, పరిగెడుతున్నాడు, పిచ్చుడే పరిగెడుతున్నాడు ఆ దైవజనులకు సేవ చేయడానికి. పరిగెత్తుకొని వెళ్ళాడు, మాంసం తయారు చేసినాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. మరి ఇప్పుడు భోజనం వెళ్ళేటప్పుడు ఆయమ్మ చేతి 4 చేస్తుంది, మన 6 చేసిన చపాతీ. 3 భాష సేవకులు 3 వేసుకొని నాకేదమ్మా చపాతీ మరి అన్నం వేసుకుంటారు అంటాం. మరి చపాతీ లేదు. ఏమైతే అంటే అన్న అందరూ వేసుకోరు, మీకని చేశానంటే మరి వేసుకోరమ్మా, అందరూ వేస్తామంటే వేసుకుంటారు, వద్దంటారు. అప్పుడు అలా కాదు, ఒక గంపడు ఎంత పిండి బాబు, 3 మానికలు అంటే ఎంత, 3 గంపల పిండి, ఒక్కొక్కరికి 1 గంప పిండి చపాతీలు తినేసినాడు. అప్పుడు అలా తినేవారు. అర్థమైందా? ఒకసారి గొల్లాది నా పూర్ వెళ్ళాను. వెళ్తే ఆ అమ్మ ఎంత కంచు గిన్నెలు అక్కడ ఉంటాయి. కంచు గిన్నెలు ఉండి మా పూర్వం కంచు గిన్నెలతో తినవారు. కంచు గిన్నెలు ఎంత ఉంటాయి. ఆ గిన్నె నిండా అరిసెలు తెచ్చింది ఆ ముసలోడికి. ఇంత గిన్నె నిండా పెసరపప్పు తెచ్చింది. నేను అనుకోను బంతిలో కూర్చొని అందరూ సర్దుతారు కదా అనుకోను. మీరు అరిసి ఈ గిన్నెడు అరిసెలు, ఈ గిన్నెడు పెసరపప్పు ఆ ముసలోడు తెరిపించింది. ఆ ముసలోడు అరిసి కలిసి తీసుకొని పప్పులో ముంచుకొని పరక తినేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఎంత ఓపిక ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత అరిగించుకునేది ఉందో చూడండి. ఇప్పుడు ఒక కలిసి 3 మొక్కలు చేసి 3 రోజులు తింటారు. అంటే ఆ రోజుల్లో అంత ఆతిథ్యం చేసేవారు దైవజనులకు. అది త్వరగా సరే. ఈరోజు మనకి అది కాదు, కానీ నూతనముగా మనము ఈరోజు ఎన్నో నూతన కార్యాలు మనకి కలిసి వచ్చినాయి చెప్పుకోవడానికి. నూతన సంవత్సరం, రిపబ్లిక్ డే, మందిర యానివర్సరీ, ఇంకా సేవకురాల బర్త్డే, ఎన్ని కలిసి వచ్చినాయి అమ్మ. మామూలుగా 2 ఒకసారి పెట్టేసాడు, ఒకసారి అయిపోయింది. ఒక 5 వరకు ఖర్చు సరి. ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినాడు. అందుకే ఇంకంటాడు కొలస్సి 3:8 నుంచి చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది, మార్పు చెందాలి. కొలస్సి 8, కొలస్సి 3:8 అనుకుంటాం. చూడండి, కొలస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్ని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావములు దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలిగిన దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావములు ధరించుకుని. మళ్ళీ ఇక్కడ కూడా మాట చెప్తాను పిల్లరా, స్పష్టంగా చెప్తాను. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధమాడుకుడి. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు
ఆ పరిచంపజేసి జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన సోహను ధరించుకుని ఉన్నారు అని. ఆ కోపాన్ని మానేయాలి. మా శిష్యు ఉన్నాడా చూడడానికి మీకు ఎంత చక్కగా కనబడతాను అసలు చూడండి కుర్రోడు అమ్మ నాయన కోపం వచ్చి అంటాడు. మళ్ళీ అదే పోలిక బాబు విశ్వ చూడడానికి అంత ముద్దు కొన్నాడు. మీరు అందరూ ముద్దులు ఆడతారా అంటాడు. బొబ్బిలి పాలు చూడండి చుట్టూ తిరిగి హైదరాబాద్ సాయంత్రం నా మాట చెప్తారు కదా. హైదరాబాద్ పెరిగిన నా పవర్ ఎంత నా పవర్ వచ్చి నా కూతురు కొత్తది అంటారు. మా నాయన చూడటానికి ఎంత అందంగా మొత్తం కొన్నారు బాబు ఏకలు పాపాలు తండ్రి కొడుకుకి. నిన్న ఉదయం డ్రెస్ వేసినాను. డ్రెస్ వేస్తే ఆడు మంచి పాట నేర్పాడు. డ్రెస్ వేసిన తర్వాత అన్న సూపర్ తాతి అన్నాడు అలాగా. అని సరే మరి ఇది చెప్పాలిదా ఎప్పుడు చూడలేదు డ్రెస్ వేసిందంటే థ్యాంక్ యూ చెప్పవే నాకు నాయన నిజమేనా నాయన థ్యాంక్ యూ చెప్పు అంటాడు. నిజమేనా నీ తప్పు చేసినాను నాయన మరొక కదా నువ్వు కొన్నా అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినాను. నిజమే పిల్లలు మనం చేసేవి వాళ్ళకి తెలుస్తాయి. ఎప్పుడు ఆ కృతజ్ఞత చెప్పడం అనేది నేర్పించాలి పిల్లలకి. ఈ సంవత్సరంలో నీవు మానుకోవాలి. నాకు కోపం ఉంటుంది కానీ పాపం చేయి. కోపపడు కానీ పాపము చేయకుడి. మీరు కోపం పడకపోతే సేవ అవ్వదు. కోపపడకపోతే సేవ అవ్వదు. అనవరంలో సువార్త అవుతుంటే బోండాల్లోకి వెళ్ళిపోయినారు కుర్రోళ్ళందరూ. బోండాల్లోకి వచ్చారు కుర్రోళ్ళంతా. ఆ ఇంటి ముందు అది చెప్పకూడదు. ఆ ఇంటి ముందు ఇది ఎట్లా వెళ్ళి శాంతంగా చెప్తాను వాడికి అందరూ. బాబు వెళ్ళిపోతాను కదా ఎందుకు మమ్మల్ని ఆపుతాను మమ్మల్ని ఎందుకు ఎత్తుకుంటాడు ఇవన్నీ అన్నాను. అని తర్వాత జాస్బా గారిని పిలిచాను. జాస్బా సువార్తకి నువ్వు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోండి అన్నాడు. అసలు ఊరికైతే అన్నాను. చేయి పట్టుకొని వెళ్ళి చేయి పట్టుకొని పిసిగెడుతున్నాడు. చెయ్యి రక్తం వచ్చిన పాపం ఉంది అన్న. బాబు నువ్వు చిన్నపిల్లడు నీకు ఎందుకురా ఇవన్నీ పాపాలు. ఒకటి నీ ఇంటి ముందు మేము చెప్పకూడదు. అయితే నువ్వేం చేయాలి తెలిసిన కుక్కలున్న జాగ్రత్త బోర్డు పెడతావు లోపలికి రాకూడదని. నువ్వు కూడా నా ఇంటి ముందు సినిమా పాటలు పాడకూడదు. ఉల్లిపాయలు బండి ఉల్లిపాయలు అమ్మకూడదు. పెళ్ళోళ్ళు నా ఇంటి ముందు వెళ్ళకూడదు. పాటలు పాడుకోరు సినిమా పాటలు పాడుకోరు. పెళ్ళోళ్ళు ఊరికిస్తారు కదా వెళ్ళకూడదు. పండుగలు వచ్చినప్పుడు గెంతుకొని వెళ్ళకూడదు. నీకేవేమి నచ్చవో ఈ ఒక్కటి గురించి నువ్వు నచ్చదంటే ఒప్పుకునేది లేదు. అన్ని నాకు నచ్చవని ఒక బ్యానర్ పెట్టి ఇక్కడ బోర్డు పెట్టిరా నిన్ను చూసి ఇలా దుర్మార్గం ఇక్కడ ఉండడానికి పారిపోతారు అందరూ. ఇదిగో మేము ఆర్డర్ తెచ్చిన సువార్త చెప్పడానికి. నువ్వు ఆర్డర్ తెచ్చావా నా ఇంటి ముందు నిలబడకూడదు చెప్పకూడదు. చెప్పడం చెయ్యి పట్టుకుని ఈడ్చేసానండి. ఈడ్చరా ఇంతనే అందరూ వస్తారు అక్కడ స్టేషన్కి. రెడీ ఇంతనే అందరూ వస్తారు అంత రెడీ వచ్చి అక్కడ చేసుకుంటారు రెడీ. ఎందుకంటే సువార్త ఆపుతారు అనేసరికి స్టేషన్కి ఎందుకు లేరా అన్నాడు. అందుకే మనం ఒక్కొక్కసారి రుచి చెప్పకపోతే ఇంకా ఇప్పుడు పిల్ల సెల చూస్తుంది అనుకో చూసి చేసేవాడిని చూసి చేసేవాళ్ళు అనుకుంటే ఈ పిల్ల రోజు చర్చిలో కూడా సెల చూసుకోవచ్చు. చర్చిలో కూడా మెసేజ్ ఇచ్చుకోవచ్చు. కానీ అది ఏ పని చేస్తాం. బుద్ధి చెప్పాలి. అది కోపంతో బుద్ధి చెప్పడం కాదు. కక్షతో చెప్పి సత్యాన్ని చెప్పాలి. నీవు ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో ఇవన్నీ మానుకోవాలి. మళ్ళీ 10వ వచనం అంటున్నాడు ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడిన మీరు పరీక్షించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న మీ నవీనమును ధరించుకొని ఉన్నారు. సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. ఈ కొత్త సంవత్సరంలో మనం ముగించేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక మాట చూడండి. మంచి మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం. మనమంట ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? యోబు గ్రంథం 36:11 చూడండి. ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉండాలంటే ఈ ఒక్క సంవత్సరం అంతా సుఖంగా 36 యోబు గ్రంథం 36:11 ముగించారు. 36:11 వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల
వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా సుఖముగా నీ దినములు వెళ్ళవచ్చాలంటే నువ్వేం చెయ్యాలి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఆలకించిన ఎడల, ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగా నువ్వు ఆలకించితే సుఖముగా, ఆలకించకపోతే ఏమవుతావు? ఆలకించకపోతే ఎంత నష్టం ఉంది. అందుకే ఆలకించాలి, ఆయన మాటలు వినాలి. మనం పాడతాం కదా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతమునరా పెరుమా ప్రభువా. మరి చక్కగా వినాలి, ఆలకించాలి. 2025లో దేవుని వాక్యం విని ఆలకించితే ఈ 2025 12 నెలలు క్షేమంగా ఉంటావు. దేవుని వాక్యాలు వినాలి, దయచేసి వినాలి. వింటే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. 36:11 నీవు ఆలకించిన చూడండి, ఉదోపదేశకాండం 11:12 తెలిసిన మాట. ఇక్కడ వర్షము, దీవెన అన్ని ఇస్తాడట దేవుడు. అవి ఆకాశ వర్ష జలం రాగును. నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతరం ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి. దేవుని ప్రజలారా, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, సంవత్సరాంతం వరకునట అది ఆకాశ వర్ష జలములు త్రాగులు. అది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు నీ మీద లక్ష్య పెట్టే దినాలట. అది దేవుడు మంచి వర్షాన్ని నీకు ఇస్తాడు. ఇంకా వర్షం గురించి కుదరంటే మహిమైందైశ్వర్యం అట వర్షం పేరు. మహిమైందైశ్వర్యమైన వాన జల్లు చేత దాన్ని మొలకెత్తగా నేను దానిని ఆశీర్వదిస్తాను అని కీర్తన 60:11 కనుక దేవుడు ఈ సంవత్సరం అంతా నీడల నాయడల చూపించిన ఆ మహాప్రేమ ఎంత గొప్పదో చూసుకోండి. నీవని దేవుని ప్రశ్నలాడు. కనుక ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ద్రాక్ష వనములు అంజూరపు చిట్టని నీవు ఫలించాలి. చెడును విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పగను విడిచిపెట్టాలి. విడిచిపెట్టుకొని నీవు మరి నవీన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావమును, ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావము ధరించుకోవాలి. ధరించుకుంటే నీ జీవితంలో ఈ సంవత్సరములు సుఖముగా దేవుడు నడిపించుతాడు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక.